రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య గంటకు పెరిగిపోతోంది. భీకర ఎన్కౌంటర్ కొనసాగుతూ ఉండటంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం రణరంగంలా మారింది. గరియాబంద్, నౌపాడ్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందారని భద్రతా బలగాలు నిర్ధారించాయి. మరికొంతమందికి తీవ్రమైన గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 16 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ను ముమ్మరం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒరిస్సా సరిహద్దు బార్డర్ లోని గరియాబాద్ జిల్లా కలహారి ఘాట్ డిగ్గి అడవుల్లో దాదాపు నిన్న మధ్యాహ్నం నుండి మావోయిస్టులకు భద్రతా బలగాలకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు మృతి చెందిన సంఘటన జరుగుతుంది. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారని భద్రతా బలగాలు తెలియజేసినప్పటికీ ఆ తర్వాత ఈ రోజు ఉదయం 12 మంది నుంచి 20 మంది తర్వాత ఇప్పుడు తాజాగా 27 మంది కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. దీంట్లో కీలక నేతలు కూడా మృతివత పడినట్టు తెలుస్తుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న చలపతి, దాంతో పాటు మరో సభ్యుడు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్, దాంతో పాటు సెంట్రల్ జోనల్ కమిటీ సంబంధించిన గుడ్డూలు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తం 27 మంది ఈ మృతి చెందడంతో భద్రతా బలగాలను కూడా అప్రిషియేట్ చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం దట్టకారణ్యం అబుజ్మడు మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉంది. మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొత్తం యుద్ధ మేఘాలు అలుముకున్నాయని చెప్పవచ్చు. ఈ యుద్ధ మేఘాల్లో రోజు కాల్పుల మొత్తం యుద్ధ భూమిగా మారుతుంది. గంటకు ఏ చోట నుంచి కూడా దాదాపు బిజాపూర్ జిల్లా కావచ్చు, నిన్న ఈ రోజు గరియాబాద్, నౌహాబాద్ జిల్లాల సరిహద్దులోని కలహారి ఘాట్ డిగ్గి అడవుల్లో కూడా నిన్న ఉదయం నుంచి జరుగుతున్న మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో కూడా భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పవచ్చు. మావోయిస్టులు కూడా భారీగా మృత్యువాత పడుతున్నారు. మరోపక్క దాదాపు 15-20 రోజుల్లోనే సుమారు 40 నుంచి 50 మంది వరకు కూడా మావోయిస్టుల కీలక నేతలు కూడా మృత్యువాత పడ్డారు. మన ఈ నెల 16వ తేదీన బీజాపూర్ కాంకేరి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 18 గంటల నుంచి 20 గంటల పాటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగి ఎదురుకాల్పుల్లో కూడా సుమారు 16 మంది, 17 మంది, 18 మంది కూడా మృతి చెందారు. తొలుత కూడా అక్కడ 15 మంది, 12 మంది అన్నారు. ఆ తర్వాత కూడా 6 మావోయిస్టుల మృతదేహాలను కూడా మావోయిస్టులే చచ్చిన మృతులను అడవుల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. ఆ సంఘటనలో కూడా తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా మృతి చెందాడనే వార్తలు కూడా ఉప్మన నేపథ్యం ఒక పక్క మావోయిస్టుల ఉనికి కూడా కోల్పోతున్నారని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర హోంశాఖ గత జనవరి 26వ తేదీన ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది. కగార్ మొదలుపెట్టి ఈ ఏడాది 2025 మార్చి 31 వరకు కూడా కంప్లీట్ గా భారతదేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ అమిత్ షా చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణగా భావించవచ్చు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో కూడా కీలకంగా గరియాబాద్, నౌహాబాద్ జిల్లాల మధ్యలో ఉన్న డిగ్గి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో కూడా గంటకు మృతుల సంఖ్య పెరగడం కూడా ఇందుకు తార్కాణంగా పేర్కొనవచ్చు. ఒక పక్క దీంట్లో ఈ రోజు మృతి చెందిన 27 మంది మృతుల్లో కూడా కీలకంగా మృతి చెందిన చలపతి కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాటి ఇతను అలిపిరి ఘటనలో చంద్రబాబు సీఎం గా ఉన్న సందర్భంలో అలిపిరిలో క్లైమర్ మన్స్ పేల్చిన ఘటనలో కీలక బాధ్యుడిగా ఉన్నాడు. దాంతో పాటుగా ఇతను ఆర్కేకి, దాంతో పాటు హిడ్మాకు కూడా అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. కేంద్ర కమిటీలో చాలా కీలక యాక్టివ్ రోల్ గా పాటించాడు. దాంతో పాటు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులైన మనోజ్ కూడా ఉండటం కూడా గమనార్హం అని చెప్పవచ్చు. దాంతో పాటు సెంట్రల్ కమిటీ, జోనల్ కమిటీ సంబంధించిన గుడ్డు కూడా ఉండటం కూడా ఈ కమిటీలో కూడా కీలకంగా అని చెప్పవచ్చు. మరోపక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారు 20-25 సంవత్సరాల క్రితం కూడా సల్వాజూడంని నిర్వహించింది. సల్వాజూడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ ఉన్నాడు. మహేంద్ర కర్మ కూడా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించిన చలపతి ఈ రోజు ఆయన 25 ఏళ్ల మావోయిస్టు ప్రస్థానానికి తెరపడ్డదని చెప్పవచ్చు. మరోపక్క అతను 2018లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అరకు ఎమ్మెల్యే శ్రీ కిడారి సర్వేశ్వరరావు, దాంతో పాటు మాజీ ఎమ్మెల్యే శివేరి సోములు కూడా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఈ చలపతి అనే మావోయిస్టు. ఇతను కూడా గతంలో కూడా అతనికంటే చాలా చిన్న వయసైన అరుణ అనే ఒక జోనల్ కమిటీ మెంబర్ ను కూడా పెళ్లి చేసుకోవడంతో అతన్ని 6 నెలల పాటు సుమారు కూడా పార్టీ అతని కేంద్ర కమిటీ సభ్యుల నుంచి కూడా తప్పించిన పరిస్థితి అయితే చూడవచ్చు. మొత్తంగా చూసుకుంటే
ఛత్తీస్గఢ్ దండకారాన్ని అభివృద్ధిపడి మొత్తం యుద్ధ భూమిగా మారని చెప్పవచ్చు. మావోయిస్టులకు ఉన్న మూడు ఆప్షన్లు, ప్రస్తుతం మావోయిస్టుల ముందున్న 3 ఆప్షన్లు. ఛత్తీస్గఢ్ అబ్బుజ్మోడ్ ప్రాంతానికి కూడా సుమారు 1,00,000 మంది భద్రతా బలగాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ గ్రేహౌండ్స్ కావచ్చు, ఇటు ఒరిస్సా రాష్ట్రం సంబంధించిన ఎస్ఓజీ పోలీసులతో పాటు ఇతర కోబ్రా బెటాలియన్స్, మిగతా సిఆర్పీ బెటాలియన్లు కూడా పూర్తిగా దండకారణ్యంతో పాటు అబ్బుజ్మోడ్ అడవులను కూడా పూర్తిగా జల్లెడ పడుతూ ఒక్కొక్క ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి పోలీసు బలగాలు తెచ్చుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడి నుంచి అబ్బుజ్మోడ్కు మావోయిస్టులకి సేఫ్ జోన్ గా ఉన్న మావోయిస్టుల సేఫ్ జోన్ ఉన్న అబ్బుజ్మోడ్ ప్రాంతం నుంచి మావోయిస్టులు తలదాచుకోవడం కోసం ఇటు వస్తే తెలంగాణ ప్రాంతాలు గోదావరి బెల్ట్ రావాలి. గోదావరి బెల్ట్ రావాలంటే గోదావరి బెల్ట్ లో కూడా పూర్తిగా కూడా ఆదిలాబాద్ నుంచి ఇటు విశాఖపట్నం వరకు కూడా, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వరకు కూడా తెలంగాణ గ్రేహౌండ్స్, ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ కూడా భూమి నిర్వహిస్తున్నాయి. మరోపక్క ఛత్తీస్గఢ్, ఇటు మరోపక్క ఒరిస్సా రాష్ట్రం వెళ్ళాలి, లేదు అంటే అక్కడ జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ 3 ఆప్షన్లు వాళ్ళ ముందున్న ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. జమీన్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.